చంద్రవదన చంద్రవదన వరుణి చూపవమ్మ వరుణి చూపవమ్మ క్షణమైనా ఉండదు ఒక గడి అయినా నేను నిలవలేనమ్మా నా భర్త జాడలు నాకు చెప్పు నీ దండం పెడతానమ్మా నీ గొడవ పట్టుకుంటాను అద్దమ్మా అలాంటి మాట్లాడద్దు అమ్మా మహారాణి ఏమాని తెలుపుతూ మామారోదో సాధు తెలియదు ఇక్కడ పట్టణములో రాణి వద్ద సేవలు చేస్తున్నాను కానీ ఇక్కడ జరిగేది నాకేమాత్రం తెలియడం లేదు. మీ మహారాణికి కొడుకులు లేరు బిడ్డలు లేరు అంతే కదా? అవునవును, బిడ్డలు లేరు కొడుకులు లేరు. చూడమ్మా నేనేమని నీకు చెప్పి మేము అడుగుతుంటే నేనేమని చెప్పాలి నాకేమీ తోచడం లేదు అన్నావు. నీకు దొంగతనమా లంగతనమా? లేదు. మరి చెప్పు. చెప్పమంటావా? చెప్పితే నీ మాది చెంచాలనుకునే అమ్మా చెప్పమంటే భయపడుతున్నావు. చెప్పమంటావా? వాళ్ళే చెప్పుకునే కీరా వాణి మహారాణులు, ఈ యొక్క మహారాణులు మీ వద్ద నేను చెలికత్తెను. మీరు చెప్పిన పనులెల్లో చేసేదాన్ని. చెప్పమంటే నేనేం చెప్పగలుగుతాను? నువ్వు చెలికత్తెవు కాబట్టి దాసి వనితావు కాబట్టి నీకు తెలియదు. నాకు తెలియదు. నేనేమని చెప్పాలి అంటాను. అవునమ్మా. కానీ ఈ దాసి పనులు చేసేదానికి లంచం కావాలి. లంచం ఇచ్చారంటే ఏ వివరమైనా చాటి విషయమైనా బహిర్గతంగా చెప్తారు. నీకు ఇచ్చేది కావాల్సింది మీకు విలువ సొమ్ములు, మీకు కట్నాలు
ఏం లొల్లి పెడతాను ఈ లొల్లి ఇవాళ బాగా లొల్లి పెడతాను మంచి బాగా వచ్చిందనా చూడమ్మా లేని లొల్లి పెట్టాలని చెప్తాను ఎందుకు లొల్లి పెడతాను చూడమ్మా మురుగులు కంఠహారములు ముచ్చర సొమ్ములు బాలు బంధులం వరరవి చంద్రవంకెలను వజ్రమయం ఉంగరములం ధరణిల వేగ కోటపురి దాముని సాక్షిగా అమ్మా మహారాణి నీవు నా భర్తను తీసుకొని వచ్చేది ఉంటే నా మెడకున్న హారములు పోయి చంద్రహారములు ఇస్తాను అవును ముఖ్యర సొమ్ములు బాజు బంధులు ఇస్తాను వరరవి చంద్ర వంకలు ఇస్తాను అవును ఉంగరాలు ఇస్తాను నీకు కావలసిన బంగారమా లేక రూపాయల లేక భూముల ఇండ్లు కట్టి వాళ్ళ కరుల రత్నముల నికేతనముల గ్రామముల భూముల లేకపోతే వస్త్రాల ఇగో మా వాళ్ళు ఇచ్చిన చీరలన్నీ ఇవ్వమంటే కూడా నీకు ఇస్తావు చెప్పమంటావమ్మా వినవమ్మవోయమ్మ విన్నవించదను వినవమ్మవోయమ్మ విన్నవించదను పొలతిని పురుషుండు పుట్టబోగంబు పలుకడెవ్వరితోను భయపెట్టు నరులా ప్రజ్ఞకు చేచుండు పట్టు విషంబు తజ్ఞత వరులతో తగనెన్నబడును నలిలాక్షు విను 2 నాలుకలమ్మ చక్కగా నడువడు సఖి అని విభుడు మక్కువ నడచిన మలువలకలేనమ్మా తగవేగి అత్తతో దయబుట్టినట్లు మగని చూపు మనుచు మరి అడుగవమ్మా అమ్మా ఏమన్నావమ్మా ఇంతగనము ప్రతిమాలుతున్నారు పెద్దలు ప్రతిమాలుతున్నారని ఇప్పుడు చెప్పుతున్నా చెప్పు నీ భర్త పామమ్మ అమ్మా అవును సర్వేశ్వర పరాత్పర సర్వేశ పరాత్పర సర్వేశార్య వినుత ఎత్తు ఇక నాకు మార్గంబు ఇలను భర్త లభిత నెచుగల్గు మంత్రి ఈ విధము చేయ నేను నోచిన నోము వ్యర్థంబుగాదే అడవిగా చిన్న అయ్యే కత్తికి కంకణం కట్టి బాసింగం కట్టి నన్ను తీసుకొని వచ్చాను. అవును, అప్పటి నుండి ఇప్పటి వరకు 6 నెలల సమయం అవుతుంది. ఏ అత్త అయినా మామైనా మక్కులైనా బటవర్గములైనా నా భర్త అయినా మాత్రం నాకు కనిపించడం లేదు. అవును, అడవికి వెన్నెల కాచినట్టు నా జన్మ నా బ్రతుకు అవుతున్నదమ్మా.
బాస్యం కట్టి నన్ను పెళ్లి చేసుకొని అత్తవారిని తీసుకొని వచ్చిన దారభ్యం అత్త మామలు కూడా నా కంటికి కనిపించడం. అవును కానీ అమ్మా మామా తమ్మాడు మామా తమ్మాడు చేశానని అన్యాయముగా నాకు కత్తికి బాస్యం కట్టి నన్ను తీసుకొని వచ్చి నీరు లేని బావిలో పడవేసినట్టు మా వాళ్ళు చేశారు. అవును కానీ ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది, ఎంతవరకు ధర్మం అవుతుంది? ధర్మావతి ధర్మాంగద మహారాజు పుణ్య దంపతులని ధర్మ దంపతులని పేరెన్నిక గాంచిన వారు ఈ అన్యాయానికి అక్రమానికి పాల్పడడానికి వారికి ఏ న్యాయం అవుతుంది? అవునమ్మా మా మా తండ్రి రత్నాంగుడు మా తండ్రికి ధర్మాంగద మహారాజు కాడ రాములు రాగానే అంతటి పుణ్య దంపతులైన ధర్మాంగద మహారాజుకు కొడుకు పుట్టాడని వారితో వియ్యం అందుకోవాలని మా తండ్రి సంతోషంతో ఉత్సాహం కొద్దీ వారుడంటే పిల్లవాడిని చూడకని నన్ను ఈ రీతిగా నాకు కత్తికి పెళ్లి చేసి తీసుకుని రావడానికి మా తండ్రికి న్యాయం అవుతుందా? అవునమ్మా వరద శ్రీకోటాపురి వరద శ్రీకోటాపురి వరద శ్రీకోటాపురి మరి పిల్లవాడు రాకముందే పిల్ల గాని బాగోగులు చూడకనే పిల్లవాడు మంచివాడా చెడ్డవాడని భావించకూడని మా మంత్రి బ్రాహ్మణుడు చెప్పగానే సంతోషం కొద్ది పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. అవును కానీ అమ్మా ఒక్క మాట చెప్పమ్మా. ఇంతగానో ఎందుకు ఏడవడం అమ్మా? నీ అత్తవారి కన్నా వెళ్తే ఏదన్నా ఉపాయం చేసి నీ భర్తను చూపిస్తుంది. అంటే మా అత్త వద్దకి వెళ్ళి మీ అత్తను వేడుకుంటే మీ అత్తను అడిగితే ఏ వివరమైనా చెప్తుందన్నమాట. అవును అంతే కదా? అవును సరే వెళ్తానమ్మా. ఇక వెళ్ళి రావమ్మా. చెప్పలేండి ఒకసారి. మా అత్తమ్మ వద్దకు వెళ్ళి నా భర్తను నాకు చూపెట్టుమని ఆమె కాళ్ళ వేళ్ల పైన పడి అడుగుతాను. అత్తమ్మా
అత్తమ్మ అంటున్నావు, ఎవరు నీవు? అత్తర దండము నీకిదే అత్తర దండము నీకిదే చిత్తము పుత్తడి బొమ్మల వస్తిని నచ్చుగనక మాటగలదు దగ్గరని మా ఎవరమ్మా నీవు? నా దగ్గరికి వచ్చి అత్తమ్మ అంటున్నావు, ఎవరు నీవు? నేను ఎవరినా? ఎవరు? దండము ధర్మావతి మహారాణి, నేను నీకు కోడలను. అందుకొరకు నీ కొడుకు పైన నా మనసు పడ్డది. ఒకటని కాదు, రెండని కాదు, ఇప్పటికీ 6 నెలల సమయం. 6 నెలల రోజుల కానుండి ఒక్కరు కూడా మీరు నా కంటికి కనిపించడం లేదు. సరే, మీరు కనిపించకున్నా పర్వాలేదు, కానీ నన్ను చేసుకున్న భర్త అయిన నా వద్దకి రావద్దా? నన్ను చూడవద్దా? నాతో మాట్లాడవద్దా? ఏంటమ్మా ఈ విచిత్రము? మీరేమంటున్నారు? ఎవరనుకొని మీరు ఏమంటున్నారు? నేను అత్తమ్మనేంటి, మీరు కోడలేంటి? అత్తమ్మ కొమ్మలి నేనడిగా నాని మామగారి తోడాలి కొమ్మలి కొమ్మలి నన్నడిగే నాని మామగారి తోడాలి ఒక అమ్మాయి అంటే వేరే దాన్ని కాదు, నీ కొడుకు భార్యను నేను. చూడమ్మా, నీ కొడుకు భార్యను నేను, నీకు నేను కోడలిని. నేను అడిగానని మామగారితో మాత్రం ఈ వివరం చెప్పకు. ఎందుకంటే చూడత్తమ్మా, నీవు కూడా ఒక ఆయనకు భార్యవే. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్తలు మీరు ఏ సంతోషంగా ఉండలేదా? మీరు ఒక్కరికి ఉండలేదా? మరి నీ కొడుకును నా వద్దకు ఎందుకు పంపించరు? ఏంటి అమ్మాయి సమ్మానం నీవు కాదనుకున్నారా? నీవు మామ ఏ రీతిగా మీరు సతిపతులు ఏకమైతే మీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు. మరి అదే రీతిగా నా భర్త నాకు ఉండకూడదు? ఏంటమ్మా అసలు నీ ఊరెక్కడనో ఇంతకు ముందు మేము చూసిన వారమే కాదు, అత్తమ్మని వచ్చి నన్ను మొక్కుచున్నావు కానీ అసలు సంతానమే లేదు, నా కొడుకులే లేరు. కొడుకులు లేనిది కోడలు ఎట్లా వస్తుంది? నా కొడుకు లేరు, బిడ్డ లేరు. ఈమె వచ్చేమో నీ కొడుకును చూపించాడని ఈమె మొక్కుచున్నది. నా కొడుకు లేదు, నేలా చూపించాలి? నాకు పుట్టిందొకరైతే ఈ అమ్మాయి వచ్చేమో నీ కొడుకును చూపించాడు అని మాట్లాడుతున్నది. ఏంటి ఇది? విచిత్రంగా ఉంది. ఏంటి అమ్మా, సరే నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకు బాధపడుతున్నావో? నీ కొడుకును చూపించాడని నువ్వు మొక్కుచున్నావు కానీ నువ్వు ఇక్కడ ఉండు, మా భర్తతో మాట్లాడి వస్తాను. నేను తెలుసుకుని వస్తావా? తెలుసుకుని వస్తాను. సరే వీళ్ళు ఇక్కడనే ఉంటాను. ఎవరు ఈ అమ్మాయి? ఎక్కడి నుండి వచ్చాది? ఏం పట్టణము? ఈ అమ్మాయి పేరేంటి? అసలు ఎప్పుడు నేను చూడలేదు. నాకు పుట్టిందేమో ఒక పాము పుట్టాది, ఈమె వచ్చేమో అత్తమ్మ అంటుంది. ఏంది ఇది? ప్రాణేశ్వర చల్లగా వంతులు మా జయపురం వస్తూ దీర్ఘాయులు వస్తూ
ఏమిటి ప్రాణేశ్వరం మనకి ఈ బాధలు? కర్మ